సంకల్ప బలం ముందు ఎంతటి లక్ష్యమైనా చిన్నబోక మానదు. నిరాశ చెందకుండా నిరంతరం ప్రయత్నిస్తే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదు. అందుకు ఉదాహరణే ఈ తాపీ మేస్త్రి కుమారుడు. బీఆర్క్ ప్రవేశ ఫలితాల్లో ఏపీలో తొలి ర్యాంకు సాధించాడు. సామాజిక మాధ్యమాలను ఉన్నత చదువులకు సాధనంగా వాడుకొని తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చిన్నతనం నుంచే సరియైన ప్రణాళికతో ముందుకెళ్లి విజయకేతనం ఎగురువేశాడి యువకుడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన జేఈఈ ప్రవేశ పరీక్షలో బీఆర్క్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధించాడు. జాతీయ స్థాయిలో 99.95% మార్కులతో 13వ ర్యాంకు పొందాడు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి పేరు బేతు యశ్వంత్ సాయి. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన సూర్యనారాయణ, నాగలక్ష్మి దంపతుల కుమారుడు. ప్రస్తుతం విజయవాడలోని కేబీఎన్ షైన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విభాగంలో జాతీయ స్థాయి మొదటి ర్యాంకులో నిలిచాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చిన్నతనం నుంచే ఇంటికి దూరమైనా చదువుకు దగ్గరయ్యాడు యశ్వంత్. జనవరి 30న జరిగిన జేఈఈ పరీక్షలో ఏపీలో మొదటి ర్యాంకు సాధించి వావ్ అనిపించాడు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా ప్రథమ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 13వ ర్యాంకును పొందాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ దగ్గర నుండి 2 ఇయర్స్గా బీఆర్కి ప్రిపేర్ అవుతున్నాను. జాన్ 13న ఎగ్జామ్ రాశాను. అందులో నాకు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 13th ర్యాంక్ వచ్చింది సార్. మార్కులు నాకు 99.95% వచ్చింది. నేను యాప్టిట్యూడ్ మరియు డ్రాయింగ్ని యూట్యూబ్లో, గూగుల్లో చూసి మరియు కొన్ని టాపిక్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆర్కిటెక్చర్ సంబంధించిన వాళ్ళ దగ్గర చూసి మరియు బుక్స్ లైబ్రరీ నుండి బుక్స్ తీసుకుని వాటి ద్వారా ప్రిపేర్ అయ్యేవాడిని. డ్రాయింగ్ కూడా బాగా చేసేవాడిని, కానీ యాప్టిట్యూడ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి నేను చదివేవాడిని. యూట్యూబ్లో నార్మల్ వికీపీడియా, స్లైడ్ షేర్ లాంటి వెబ్సైట్లో నాకు కావాల్సిన టాపిక్స్ అన్ని టైప్ చేసి వాటి ద్వారా నేను చదివేవాడిని. ఆర్కిటెక్చర్ రంగంపై మక్కువతో బీఆర్క్ ను ఎంచుకొని అందులోనే మంచి ఫలితాలను సాధించాడు యశ్వంత్ సాయి. ప్రస్తుత తరుణంలో చాలా మంది విద్యార్థులు ఎంపీసీ పూర్తి అయిన తర్వాత బీటెక్ చేయాలనుకుంటారు. అలా కాకుండా ఎవరికి ఏ రంగాల్లో ఆసక్తి ఉందో వాటిపై దృష్టి పెట్టాలని వివరించాడు. చిన్నప్పటి నుండి డ్రాయింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే డ్రాయింగ్ కొంచెం బాగా గీసేవాడిని. తర్వాత బిల్డింగ్స్ కానీ వాటి డిజైనింగ్ కానీ, బిల్డింగ్స్ నాకు 3D మోడలింగ్ కానీ ఇవంటే ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత చాలా ఫేమస్ బిల్డింగ్స్ గురించి తెలుసుకోవడం, వాటి ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి ఎప్పటికైనా అలా ఒక మంచి బిల్డింగ్ డిజైన్ చేయాలి, ఒక మంచి ఆర్కిటెక్ట్ అవ్వాలని చెప్పి బీఆర్క్ని సెలెక్ట్ చేసుకుని దానిలోనే కృషి చేశాను. అంటే కొంతమంది వాళ్ళకి నచ్చి వెళ్తారు, కొంతమంది వాళ్ళకి నచ్చకపోయినా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ ఎంపీసీ చేసి తర్వాత బీటెక్ చేయాలనుకుంటూ ఉంటారు. నేను వాళ్ళకి ఇచ్చే అంటే సలహా ఏంటంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాని వైపు కృషి చేసి వాళ్ళు అందులో ప్రాముఖ్యం సంపాదించాలి, మంచి ఆర్కిటెక్ట్, డిజైనర్ అవుదాం. 10వ తరగతిలో 580 మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో కేబీఎన్ షైన్ జూనియర్ కాలేజీలో ఉచితంగా సీటు సాధించాడు. తోటివారంతా ఐటీ, సిఎస్ఈ వంటి బ్రాంచ్ల వైపు దృష్టి సారిస్తున్నా తను మాత్రం ఆర్కిటెక్ట్ కావాలని భావించాడీ విద్యార్థి. ఆ దిశగానే చదువులో రాణించి మంచి ఫలితాలు పొందాడు. 5th నాకు ఇలా ఒక విద్యార్థి ఆర్గనైజేషన్ ఉంది అని చెప్పి మా మ్యాథ్స్ సార్ చెప్పారు, సజెస్ట్ చేశారు. దాంట్లో నేను ఎంట్రన్స్ రాసి విద్యార్థి ఆర్గనైజేషన్కి వచ్చాను. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని, గ్రామాల్లో ఉన్న స్టూడెంట్స్ అని తీసుకువచ్చి మొత్తం అన్ని డ్రాయింగ్, మ్యూజిక్, సింగింగ్, డాన్సింగ్ లాంటి చాలా రకాలమైన స్కిల్స్ అవి నేర్పించి ఎవరికైతే వాళ్ళు మంచి ఫీల్డ్ ఉందో అందులోకి సజెస్ట్ చేయడం. నన్ను కూడా తర్వాత అక్కడ 10th వరకు అయిపోయిన తర్వాత నేను 10th వరకు అక్కడ విద్యార్థి హాస్టల్లోనే ఉంటూ పక్కన జీడీఈటీ ఎంసీ హై స్కూల్కి వెళ్ళామండి. మాజేడి సురేంద్రనాథ్ గారు నన్ను ఎస్కేపీవి చారిటీస్ తరపున నన్ను ఇక్కడ కేబీఎన్ కాలేజీలో జాయిన్ చేయించారు. నేను ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. పేపర్ 1లో మంచి స్కోర్ వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ పేపర్ 2 కూడా ఇంతకు మించి ఏమన్నా బెటర్గా మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను.
కళాశాల హాస్టళ్లలోనే ఉంటూ బీఆర్క్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు యశ్వంత్ సాయి. అధ్యాపకుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడంతో పాటు సామాజిక మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకొని లక్ష్యం వైపు అడుగులు వేశాడు. తమ కళాశాలకు చెందిన విద్యార్థి ఇంతటి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్ తెలిపారు. తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ నిర్వహించినటువంటి పరీక్షల్లో బెస్ట్ ర్యాంక్ 99.95% తో ఆల్ ఇండియా 13th ర్యాంక్ తెచ్చుకున్నటువంటి యశ్వంత్ సాయి. సేమ్ అదే పిల్లవాడిని కనుక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ఏపీ కూడా. బీఆర్ కాకుండా జేఈ మెయిన్స్ ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా 91 అబోవ్ దాదాపు 8 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించినటువంటి యశ్వంత్ సాయి తీసుకున్నట్లయితే చాలా పేద కుటుంబం నుంచి వచ్చినా గానీ ఈ విధంగా సాధించాడు. మిగిలిన పిల్లలకు కూడా మంచి స్ఫూర్తిగా నిలిచాడు. అందరూ కంప్యూటర్ ఒకే విధిగా వెళ్తున్న టైంలో ఈ పిల్లవాడు ఆర్కిటెక్చర్ చేయాలనుకోవడం, కేవలం ఒక గ్రూప్ సబ్జెక్ట్సే కాకుండా యాప్టిట్యూడ్ అని, అదేవిధంగా డ్రాయింగ్, అన్నిటి మీద సమగ్రమైనటువంటి అవగాహన కావాలి. సరిగ్గా సాధించాలనేటువంటి పట్టుదల ఉంటే గనక పేదరికం అడ్డురాదు. అలాగే మా కేబిఎన్ సంస్థ లాంటి వాళ్ళ సహకారంతో మరింత మంది మంచి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి పిల్లలకి మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దుబాయ్ వంటి దేశాల్లోని ఆధునిక ఆర్కిటెక్చర్ భవనాల వంటి డిజైన్లను ఏనాటికైనా రూపొందించాలనేది తన ఆశయమని చెబుతున్నాడు యశ్వంత్ సాయి.